అక్కశేన్లకు మస్తు పైసలు మిగులుతున్నాయి. అవ్వగారింటికి పోయినా ఫ్రీ, అత్తగారింటికి పోయినా ఫ్రీ అని అందరూ మా గురించే మాట్లాడుకుంటుంటారు. అందుకే కావచ్చు వాళ్ళ కళ్ళు వీళ్ళ కళ్ళు పడి ఆఖరికి మా పర్సల పైసలు ఖర్చు అయ్యే కాడికి వచ్చింది. ఇప్పుడు అదే ఆర్టీసీ సమ్మె గురించే చెప్తున్నా. బస్సుల బంద్ చేయబట్టి ఒక్క మా ఆడోళ్ళకే కాదు అందరికీ గట్టినే తిప్పలైంది. పాండ్రి ఒక్కసారి అట్లట్ల పోయి ఊర్లో పొంటి అందరినీ అరుచుకొని వద్దాం. नहीं चलेगा नहीं चलेगा నై చెలేగా అంటే నై చెలేగా అంతే అనుడే కాదు, పయ్యల గాలి కూడా తీసి పారేసిండ్రు. గట్లా ఎక్కడి బస్సులు అక్కడనే ఆగినాయి. కాదని రోడ్డు ఎక్కిన బస్సులను కూడా కార్మికులు ఆగబట్టిండ్రు. తెలంగాణ అంతటా ఆర్టీసీ కార్మికుల సమ్మె జోరుగా నడిచింది. నస్కులు 5:30 నుంచే కార్మికులు డిపోల ముంగటికి పోయి పంచాది మోపు చేసిండ్రు. బస్సులను బయటికి వెళ్ళనివ్వకపోవడంతోని పోలీసు వాళ్ళు రంగంలోకి దిగిండ్రు. అక్కడక్కడ కార్మికులకు పోలీసు వాళ్లకు నడమ లడాయి కూడా జోరుగానే నడిచింది. ఇక ప్రైవేటు బస్సుల ఓనర్లు తొండికో మొండికో బస్సులు నడిపిస్తాండ్రు నయమే అనుకుంటే గా మంచిర్యాల డిపో కాడ పోలీసు వాళ్ళు ప్రైవేటు బస్సుల డ్రైవర్లతో పంచాది పెట్టుకున్నారు. జర సేపులొల్లి గట్టిగానే అయింది. ఇక సమ్మెతోని పట్నంలో ఉన్న గాంధీ బస్ స్టాండ్ కూడా వెలవెలబోయింది. దినాం పిరి బస్సులు ఎక్కి తిరగనికి అలవాటైన అక్క చెల్లెన్లు తప్పక పైసలు పెట్టి టికెట్ కొనుక్కునే కథ అయింది. బస్సులు లేకపోవడంతోని ఏసీ బస్సులు ప్రైవేటు బస్సులు ఏది దొరికితే అది ఎక్కి తిరిగిండ్రు జనాలు. పెద్దపల్లి జిల్లా గోదావరి కానీ మంతని డిపోలల్లో ఆడోళ్లకు మగోళ్లకు అందరికి పిరి బస్సు పెట్టిండ్రు ఆఫీసర్లు. కండక్టర్లు సమ్మెకు పోవడంతోని టికెట్లు ఇచ్చేటోళ్ళు లేక మగోళ్లను కూడా పిరిగా బస్సులు ఎక్కించుకుండ్రు. సమ్మె సంగతి ఏమో కానీ పుణ్యానికే తిప్పుతాండ్రని సంబరపడ్డారు అన్నదమ్ముళ్ళు. ఎప్పటికిట్టనే పెడితే ఏమయ్యా అన్నట్టు కూడా మాట్లాడిండ్రు కొంతమంది. అటు దొరికిందే సాందని కార్లు జీపులు ఆటోలు నడిపించేటోళ్ళు రోజు తీసుకునే ఛార్జీల కంటే ఇప్పుడు 5-10 ఎక్కువనే వసూలు చేస్తుండ్రట. అంతేకాదు మన బస్సులు బంద్ అయ్యేటాలకు చాలా మంది కర్ణాటకకేంచి మన దిక్కొచ్చే బస్సులను పట్టుకుంటుండ్రు. ఏ బస్సు అయితేంది ఊరు చేరితే చాలన్నట్టే ఎక్కి తిరుగుతుండ్రు. ఇన్నొద్దులు ఎక్కుండ్రు అంటే ఎక్కకపోయేది ఇప్పుడు వద్దన్నా ఎక్కుతాన్రని కర్ణాటక ఆర్టీసీ వాళ్ళు సంబరపడుతుండ్రట. అదట్లుంటే సర్కారు వాళ్ళు డిమాండ్లను పరిష్కారం చేసేదాకా వెనుకకు తగ్గేదేలే అంటుండ్రు ఆర్టీసీ కార్మికులు. ఈ సమ్మెను ఎంతవరకైనా చేయడానికి ఆ కార్మిక వర్గం సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఒకటే విషయం చెప్తున్నాము. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలనే ఈరోజు ప్రభుత్వం నిన్న చర్చలకు పిలిచి ఒక మామూలు కాలయాపన కమిటీ వేసి ఆ కమిటీలో ఎలాంటి సమస్యలు పరిష్కారం చేయకుండానే ఏ ఒక్క దాని మీద అనుకూలమైన నిర్ణయం లేనటువంటి తీసుకున్నటువంటి కమిటీని వేసి మమ్మల్ని బుద్ధగించి సమ్మెకు దూరం చేసేటువంటి ప్రయత్నము నిన్న చేసిండ్రు. ఇంకో దిక్కు పబ్లిక్ అంతా తిప్పల పడుతుండ్రు. సమ్మె బంద్ పెట్టాలి అన్నట్టు అడుగుతుండ్రు సర్కారు వాళ్ళు. ఏమున్నా కూకొని మాట్లాడుకుందాం, జర మాకు కూడా టైం కావాలి కదా అన్నట్టు మాట్లాడుతుండ్రు. మరిగా ఇట్లనే సమ్మె ఎన్నొద్దులు నడుస్తుందో ఏమవుతుందో కానీ బస్సులు లేక పబ్లిక్ కు గట్టిగానే తిప్పలయ్యేటట్టున్నది. సర్కారు వాళ్ళు ప్రైవేటు బస్సులు నడిపిస్తున్నా సరే చాలక ఎంతో కొంత సెంచరీలాల్సిందే. అందుకే పంచాయతీ చెప్పన తెంపుండ్రి సార్లు అని అడుగుతుండ్రు జనాలు. రామేశ్వరం పోయినా ఏలేశ్వరం పోయినా కార్ పార్టీలను కాళేశ్వరం ఇడవదన్నట్టు ఎప్పుడు చూసినా సర్కారోళ్లకు పాత సర్కారోళ్లకు నడుమ కాళేశ్వరం కుంపటి రగులుతూనే ఉంటుంది. గంతెందుకు మొన్ననే సీఎం సార్ మల్లో మల్క కట్టకాడికి పోయి చూసొచ్చిండు. మీటింగ్ పెట్టి పొట్టు చాపించిండు. అయితే ఇక ఇప్పుడు కొత్త ముచ్చట ఏందంటే కాళేశ్వరం కట్ట పంచాయతీల కోర్టు సార్లు గులాబీ లీడర్లకు కుషయ్యే ముచ్చట చెప్పిర్రు. చూడుర్రి. కాళేశ్వరం కట్ట పంచాయతీల గులాబీ లీడర్లకు మనసు నిమ్మలమయ్యే ముచ్చట్నే చెప్పిండ్రు హైకోర్టు సార్లు. ఇక అసలు ముచ్చట్లకు పోతే మెచ్చుకుంటే ఇచ్చుకపోయినట్టు కరెక్ట్ ఎలక్షన్ల టైంలోనే మేడిగడ్డ బ్యారేజీలో 2 పిల్లర్లు గుంగినాయి. అన్నారం సుందిళ్ళ బ్యారేజీల కాడ బుంగలు పడ్డాయి. ఇట్లా ఇక అప్పుడు చాలైన కిరికిరి పాత సర్కారోళ్లకు ఇప్పుడున్న సర్కారోళ్లకు కొసెళ్లకుంటా నడుస్తూనే ఉన్నది. ఎట్లా పడితే అట్లా కట్టినరని అవినీతి చేసిండ్రని చెయ్యి పార్టీ వాళ్ళు, ఒక్క పైసా తినలేదు తెలంగాణ గడ్డను పచ్చగా చేయాలని ప్రాజెక్టు కట్టినామని కారు పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడల్లా ఎత్తి పోసుకుంటాండ్రు. ఇక కారు పార్టీ వాళ్ళు ఏం చేసిండ్రు ఏం చేయలేదు అనేది తెలిసేందుకు 2024లోనే సర్కారు వాళ్ళు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వేసిండ్రు. అటెనక విచారణ చేయించిండ్రు. అయితే ఏ లెక్క ప్రకారం కమిషన్ వేసిండ్రు, దానికో రీతి రివాయి లేదా అని అప్పట్లోనే కోర్టుకు ఎక్కిండ్రు గులాబీ లీడర్లు. మాజీ సీఎం కేసీఆర్ సారు, మాజీ మంత్రి హరీష్ రావు సారు, ఇంకో 2 ఆఫీసర్లు పిటిషన్లు వేసిండ్రు. అట్లయిగా పంచాయతీ కోర్టులో షానొద్దులే నడిచింది. ఆఖరికి ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ రూల్స్ పాటించలేదని వాళ్ళిచ్చిన రిపోర్టును బట్టి ఎవ్వల మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దని తీర్పు చెప్పింది హైకోర్టు. అందుకే కారు పార్టీ వాళ్ళు మస్తు ఖుషి అవుతుండ్రు. న్యాయం గెలిచింది అన్నట్టు మాట్లాడుతుండ్రు. వచ్చిన మాటలు ఇష్టం వచ్చిన ప్రచారాలు కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని 1,00,000 కోట్లు కొట్టుకొని పోయాయని ఇద్దరు
నేను ఒక్కరిని అనట్లేదు, ఇందులో ఇద్దరిని అంటాను. అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ సిగ్గు విడిచి కేంద్ర మంత్రి స్వయంగా సిగ్గు లేకుండా పక్కనున్నవారు ఏదో ఒప్పందిస్తే నోటికొచ్చినట్టు జలవనరుల మంత్రి మాట్లాడినట్టు మన పార్లమెంట్లో. ఇక్కడ ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే గ్రామీణ స్థాయిలో ఉండే కాంగ్రెస్ కార్యకర్త దాకా ఒకటే మాట, ఈ జలద్రోహులు ఎవరైతే ఉన్నారో 60 ఏళ్లుగా తెలంగాణకు నీళ్ళు ఇవ్వకుండా ఏడిపించిన వాళ్ళు, 60 ఏళ్లుగా తెలంగాణ రైతులను ఇబ్బంది పెట్టిన వాళ్ళు, గోసబుచ్చుకున్న రాబందులకు ఇవాళ ఈ తీర్పుతో జ్ఞానోదయం కలిగి ఉండాలని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. గులాబీ లీడర్ల ముచ్చట్లు అట్లుంటే ఇంకో దిక్కు చెయ్యి పార్టీ వాళ్ళ ముచ్చట్లు చూడండి ఎట్లున్నాయో. ఇలా కాళేశ్వరం కుంగిపోయినటువంటి అంశంలో హైకోర్టు చేసినటువంటి కొన్ని కామెంట్స్ని ఆధారం చేసుకొని టీఆర్ఎస్ నాయకులు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. హైకోర్టు ఎక్కడ కూడా ఈ నిర్మాణ లోపాలకి అవినీతికి బాధ్యులైన వ్యక్తులకు క్లీన్ చిట్ ఇవ్వలేదు. హైకోర్టు చెప్పిందల్లా కొందరు బాధ్యులపై చేసిన కామెంట్స్ రిమార్క్స్ వారికి వేలెత్తి చూపే అంశాలకు సంబంధించి పిటిషనర్లకు నోటీస్ ఇవ్వలేదన్నటువంటి ఒక సాంకేతిక విధానపరమైన అంశాలని మాత్రమే హైకోర్టు ప్రస్తావించింది. కాదన్నట్టు అయితే హైకోర్టు తీర్పు మీద సుప్రీంకోర్టుకు పోవాలన్నట్టు చూస్తుంటాడు చెయ్యి పార్టీ వాళ్ళు. మరి అక్కడ ఏమవుతుందో కానీ ఇప్పటికైతే పాత సర్కారు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఉండవని తేలిపోయింది. ఇంకో దిక్కు గీ ముచ్చటను పట్టుకొని చెయ్యి పార్టీ వాళ్ళు కారు పార్టీ వాళ్ళు ఒక్కటే అన్నట్టు మాట్లాడుతుండ్రు పువ్వు పార్టీ వాళ్ళు. ఏమైనా జగిత్యాల మీటింగ్ తర్వాత మస్తు జోషి మీద ఉన్న గులాబీ లీడర్లకు హైకోర్టు తీర్పు ఇంగింత ఊపు తీసుకొచ్చింది కదా అనుకుంటారు చాలా మంది. 40 ఏండ్ల కింద ఏమిటికేం లేదు, అదో ముత్తమంత దేశం, దాన్ని పట్టించుకున్నోడు లేడు. కానీ అదే ఇప్పుడు సింగపూర్ అంటే తెలవనోడు దునియాలనే లేడు. అన్నిటికంటే చిన్న దేశం ఇప్పుడు అందరికంటే ఎత్తుకు పోయింది. అందుకే సింగపూర్ లెక్క కావాలి అంటుంటారు మన లీడర్ సాబులు. అందరికంటే ఎక్కువ ఏపీ సీఎం చంద్రబాబు సార్కు సింగపూర్ అంటే మస్తు పాయరం. అందుకే ఏం చేసిండో చూడుర్రి. రాజధాని అమరావతిని సింగపూర్ లెక్క చెక్కున మేరిపిస్తామని వెనకటి సంధి చెప్తూనే ఉన్నాడు సీఎం చంద్రబాబు సారు. అదివరకోసారి అధికారంలో ఉన్నప్పుడే అన్ని ప్లానింగ్లు గిట్ట గీసుకొని పెట్టుకున్నారట. కానీ నడమ ప్యాన్ పార్టీల సర్కారు వచ్చుడితోని సింగపూర్ ప్లాన్ పక్కకు పోయింది. కానీ ఇప్పుడు మళ్ళా బాబు సార్ సర్కారు వచ్చుడితోని సింగపూర్ ముచ్చట్లు తాబకోసారి వినిపిస్తున్నాయి. కానీ నడమ చంద్రబాబు సారే సింగపూర్ పోయి వచ్చిండు. ఇప్పుడు మళ్ళోసారి మున్సిపాలిటీల మంత్రి నారాయణ సారు, హోం మంత్రి అనితక్క, వ్యవసాయ మంత్రి అచ్చన్న, తత్తిమ మంత్రులంతా కలిసి సింగపూర్ పోయిండ్రు. వారం దినాలు అక్కడనే ఉండి సింగపూర్ సర్కారు ఎట్టెట్లా పరిపాలన చేస్తుంది, ఎసోంటి ఇగురం చేస్తుండ్రు అనేది అన్ని తీర్లా తెలుసుకుంటారు అన్నట్టు మంత్రులు. ఇట్లనే బుధవారం సింగపూర్ హోం మంత్రి షణ్ముగంతో మీటింగ్ అయ్యిండ్రు. దేశంలో ఎసోంటి చట్టాలున్నాయి, పబ్లిక్ భద్రత కొరకు ఎసోంటి పనులు చేస్తాండ్రు అనేటి అన్నీ తెలుసుకున్నారు. ఇదొకటే కాదు, మంత్రులు అన్ని దిక్కులు తిరుగుతాండ్రు. సింగపూర్లో కొత్త టెక్నాలజీని ఎట్టెట్ట అమలు చేస్తాండ్రు అనేటిదంతా తెలుసుకుంటుండ్రు. రోజుకో సింగపూర్ మంత్రితోని మీటింగ్ అయి ట్రైనింగులు తీసుకుంటాండ్రు. మరిగా సింగపూర్తోని పోటీ పడాలంటే ఖచ్చితంగా సింగపూర్ పాఠాలు నేర్వాల్సిందే, సింగపూర్ను చూసి నేర్చుకోవాల్సిందే. ఏమైనా బాబు సార్ వచ్చిండు, మళ్ళా సింగపూర్ ముచ్చట్లు జోరు అందుకున్నాయి అనుకుంటారు పబ్లిక్. అమరావతి సింగపూర్ లెక్క అయితే అంతకన్నా ఏం కావాలి అనుకుంటారు ఇంతమంది. ఒకప్పుడు భూముల పంపకాలు ఎట్లుండేనంటే నోటి మాట మీద పెద్దోళ్ళు పెట్టిన గెట్లను బట్టి ఉండేటివి. ఏదన్నా తక్లీఫ్ వస్తే పెద్ద మనుషులు సరి చేసేటోళ్ళు ఉండే. కానీ రాను సాదా బైనామాలు వచ్చినాయి, లెక్కలన్నీ కాగితాల మీదే ఉండేటివి. అవి వద్దని కార్ పార్టీ సర్కారోళ్ళు ధర్ని పోటలు పట్టుకొచ్చిర్రు. దాంతో కూడా తక్లీఫ్లే ఉన్నాయని సర్కార్ భూముల లెక్కలు దిద్దానికి భూభారతి పోర్టల్ను పట్టుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్. పట్టుకొచ్చుడు కాదు, పనితనం కూడా మొదలుపెట్టింది. రైట్, భూభారతి పోర్టల్లో మొదటి రిజిస్ట్రేషన్ అయింది ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో గట్టు సింగారం ఊళ్ళో 156 సర్వే నెంబర్ కింద ఉన్న ఎకరం 4 గుంటల భూమిని నేలకొండపల్లి మండలం మోటాపురం ఊళ్ళో ఉండేటి భాగం కిషన్ రావు, అదే ఊళ్ళో ఉండేటి కట్టా వెంకటేశ్వరరావుకు అమ్ముకుంటాట. ఇక అమ్మినోళ్ళ కాంచి కొన్నోళ్లకు పట్టా చేసుకుంటారు కదా, అగో అట్లా ఇప్పుడు సర్వే మ్యాప్ లో రిజిస్టర్ చేసిరు అన్నట్టు. భూభారతి పోర్టల్ అయిన తొలి రిజిస్ట్రేషన్ ఇదే తెలంగాణలో. అంతేకాదు ఈ భూమికి భూదాన్ నెంబర్ కూడా ఇచ్చిరట అధికారులు. అలకగా పని అయ్యేట రైతుది ఒక మురిపేం కాదు పోండ్రి. భూమి కొనుక్కున్నాము. అయితే అప్లికేషన్ పెట్టుకునే ముందు అన్ని వచ్చి ఇక్కడ చెప్తే సర్వేర్ గారిని పంపిండు. చుట్టుపక్కల అందరినీ తెలుసుకొని సర్వే చేసి దీనికి మంచి మ్యాప్ ఇచ్చి ఈరోజు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఎంఆర్ఓ గారు. దాని మ్యాప్ అన్ని పద్ధతులు చూస్తే చాలా మంచిగా అనిపించింది. మాకు భూమికి మంచి ఆధారం ఉంది. దీన్ని బట్టి నాకు చాలా సంతోషంగా ఉందండి.
అగా చూసిలా కాక మురిపాం. అయితే ఈ పోర్టల్ ఎట్టెట్ట పని చేస్తుంది, తొలత ఏమేమి తక్లీఫ్లు వస్తాయి, ఏమన్నా తిప్పలైతే ఎట్టెట్ట తష్ప చేయాలనేటివన్నీ చూసుకునేందుకు ముందుగాల ఖమ్మం, వికారాబాద్, ములుగు, కామారెడ్డి జిల్లాలలో ఉన్న 4 మండలాలలో పైలట్ ప్రాజెక్టు కింద సాల్వ్ చేసి ఉండే కదా ఇంతకు మునిపే. అగో అండ్లు ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఉన్న కూసుమంచి మండలంలో తొలి రిజిస్ట్రేషన్ అయింది అన్నట్టు. పెద్దగా పని కూడా ఏం లేదు. అమ్మినోళ్ళు కొన్నోళ్ళు పోయి కథాయి కాయిదాలు ఆఫీసర్లకు చూపెడితే ఏలు ముద్దలు వేసుకుంటే ఆలస్యం. అమ్మినోళ్ళ పేరు మీదకించి కొన్నోళ్ళ పేరు మీదకి అమ్మట్లనే రిజిస్టర్ అవుతుంది అన్నట్టు. అయితేనే అయింది ఈడ కూడా. మామూలుగానైతే ధరణి పహానీలో యజమాని పేరు ఒక్కటే అగుపడేడుతుండే, కానీ ఇంట్లో కాదుల్లో పేరు, ఖాతా నెంబరు, సర్వే నెంబరు, అనుభవదార, పట్టాదార, సర్కారు భూమా, పట్టా భూమా, వారసత్వం కింద వచ్చిందా లేకుంటే కొన్నదా అనేటి వివరాలన్నీ కానొస్తున్నాయి. ఈడ ఇప్పుడు ఇట్లా అయింది కదా. ఇగిన్ని చోట్ల కూడా ఇటువంటి పట్టాలు అయితే దాని మీద రైతులు చెప్పిన దాన్ని బట్టి రాష్ట్రం అంతా తీసుకొస్తారు అన్నట్టు. మరి చూడాలే దీని పనితనం ఎట్టుంటుందో ఇక ముంగట. పల్లెలల్లో పేదోళ్ళు దునియా మీద చూడలేని అందాలు బొచ్చడున్నాయి. దూరం పోయి చూడలేం కానీ దగ్గరనే ఉన్న హైదరాబాద్ అందాలను చూడలేని వాళ్ళే మస్తు మంది ఉర్రు. ట్యాంక్ బండు, సెక్రటేరియట్, పెద్ద అంబేద్కర్ బొమ్మ, చార్మినారు, కేబుల్ బ్రిడ్జి, పార్కులు, అద్దాల మేడలు, ఓ గిట్లా అద్రిపోయేటి అందాలు బొచ్చడుంటాయి హైదరాబాద్లో. అసొంటి అన్ని టీవీలలో చూసుడే కానీ దగ్గరికి పోయి చూసుడు కుదరనోళ్లకు గా అందాలన్నిటినీ చూపెట్టేటందుకు ఇగో గీ ఉపాయం చేసిండు ఎమ్మెల్యే సారు. అంతుశీలలు కట్టుకొని అవ్వలు పట్టు పంచలతోని పెద్ద మనుషులు ముద్దుగా తయారయ్యి బస్సులెక్కి కూర్చున్నారు. అందరేదన్నా పెళ్లి గిట్ల పోతులేమో అనుకునే కాదు, టూర్కు పోతున్నారు. మినిస్టర్, ఎమ్మెల్యే సాబ్ మాకు టూర్ తీసుకుపోతున్నారు హైదరాబాద్. అందుకే అందరం పోతున్నాము మా కులంస్ తరపున, గోండ్స్ తరపున. మంచిగా అనిపిస్తుంది. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు మండలంలో ఉన్న గోండుగూడెం అనేటి ఊళ్ళో ఉండేటోళ్ళు వీళ్ళంతా ఆదివాసీ టూరిజం ఎక్స్పోజర్ అనేటి కార్యం పెట్టుకొని ఆదివాసీలను హైదరాబాద్ పట్టడానికి టూర్ కు తీసుకుపోతుండు అక్కడి ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సారే దగ్గరుండి పచ్చ జెండా ఊపి యాత్రను సాల్వ్ చేసిండు. ఆదిలాబాద్ జిల్లా ఆదివాసులకు, గోండులకు, ఇతర ట్రైబల్స్ కు టూరిజం అంటే హైదరాబాద్ అని చెప్పి మా టూరిజం డిపార్ట్మెంట్ టూరిస్ట్ బస్సులను పెట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి చూడదగ్గ ప్రాంతాలు, గ్రామ పంచాయతీ సంబంధించిన కులాంలందరినీ, అదేవిధంగా చెరువు కూడా సంబంధించిన గ్రామ పంచాయతీ సంబంధించిన వాళ్ళని అందరినీ టూర్ తీసుకొస్తాను. ఈ యొక్క టూర్ ఒక ట్రిప్ల వైజ్గా ఈ రోజు పోతుంది, మళ్ళీ రేపు బస్సులు వస్తాయి, మళ్ళీ ఎల్లుండి మార్నింగ్ ఇంకా 250 మందిని, అంటే 250 మంది చొప్పున మొత్తం 1500 మందిని మేము హైదరాబాద్ టూర్ తీసుకెళ్తాం. 5 బస్సులు పెట్టిళ్ళు, 3 వద్దులు ఉంటుందట టూరు. పైటీలు బువ్వ, నీళ్ళ తిప్పలు, తెల్లందనక బస చేయడానికి చోటు, అన్ని తీళ్ళ సౌలతులు చేసిలట కూడా. అంతా మంచిగానే ఉన్నది కానీ వీళ్ళందరినీ తీసుకుపోయి ఏడాడ తిప్పుతారట. అంటే ఫస్ట్ ఎయిర్పోర్టు, దాని తర్వాత చార్మినార్, అదేవిధంగా గోల్కొండ కోట, బుద్ధ విహార్, అంబేద్కర్ స్టాచ్యూ, దాంట్లో హైదరాబాద్ కేంద్రంలో ఎన్నైతే టూరిజం ప్లేసులు ఉన్నాయో వాటన్నిటి కూడా, దాంతోపాటు బారామతిలో తారామతి హోటల్ ఉంటుంది, నైట్ హాల్ట్ అక్కడనే ఉంటారు. నైట్ హాల్ట్ ఉండి రేపు మళ్ళీ తిరిగి ప్రయాణం చేసేస్తారు. ఎప్పుడు చూడని చోట్లని తిప్పుతారు అన్నట్టు ఆదివాసీలను. తేపకో 250 మంది లెక్కన మొత్తం 1500 నుంచి 2000 మందిని టూర్లకు తిప్పుతారట. ఎన్నడు చూడని చోటు ఎండాకాలంలో ఊళ్ళతో పోతున్నాం అంటే చిన్నగా ఉంటదా ఇక సంబరం. ఒక మురిపేం కాదు బస్సులెక్కి కూర్చున్న ఆదివాసీలది. మంచి ముచ్చటే గాని ఎట్ట తీసుకుపోయిన వాళ్ళని అట్ట తీసుకురాలి సార్లు. అసలే పట్నంలో వాళ్ళకేం తెలవనట్టున్నది. అంకాల కార్డు కలిస్తే లేనిపోని కథ అవుతుంది మళ్ళా. కాలు రెక్కలు చక్కగున్నా కాపిష్కడు పని చేయనోళ్ళు దునియా మీద. అమ్మా నాయనలు తెచ్చి పెడుతుంటే తింటారు, బలాదూరు తిరుగుతారు. అందరూ గట్లనే ఉంటారని కాదు కానీ అన్నీ చక్కగుండి కూడా పావుల పని చేయనోళ్ళు మస్తు మంది ఉర్రు. తినేటి తిండి కాడ నుంచి ఎక్కి తిరిగేటి బండ్ల పెట్రోల్ దాకా అమ్మా నాయనలు ఇవ్వాల్సిందే. అగో అసొంటోళ్ళ కొరకే గీ వార్త. కృషి ఉంటే మనుషులు రుసులైతలే అంటారు. గీ తమ్మునికి పక్కా సూట్ అవుతుంది గీ పాదం. పేరు వెంకటరమణ, 27 ఏండ్లు, ఆదిలాబాద్ జిల్లాలుంటారు. కాలు కదిలియలేడు, లేచి కూసోలేడు, ఆయన పని ఆయన కూడా చేసుకోలేడు. గిట్లా బల్ల మీద పండుకోవాల్సిందే. ఎటన్నా పోవాలంటే గిట్లా ఇద్దరు మోసుకపోవాల్సిందే పక్క. అయినా నెలకి 50,000 రూపాయల జీతం చేస్తుండు మనోడు. రీసెంట్ గా జాబ్ లో జాయిన్ అయ్యాను సంవత్సరం క్రితం. నేను 2018లో ఓపెన్ 10th పూర్తి చేశాను. సో ఓపెన్ 10th పూర్తి చేసిన తర్వాత మళ్ళీ కన్వెన్షనల్ ఎడ్యుకేషన్కి స్టార్ట్ చేద్దామని ప్రాసెస్లో నాకేమనిపించిందంటే స్కిల్ బేస్డ్తో ఏదైనా చేయాలని ఒక ఆలోచన నాకు వచ్చింది. అంటే హైయర్ స్టడీస్, హైయర్ కోర్సెస్ కన్నా
అసలు స్కిల్స్తో కూడా జాబ్ చేయొచ్చు అని ఒక స్కోప్ అనేది మనకి ఆప్షన్ ఉంటుంది. బడికి పోయింది లేదు, అచ్చడాలు దిద్దింది లేదు. అమ్మనాయనల కాంచి అచ్చడాలు నేర్చుకుని ఓపెన్లో 10వ తరగతి పరీక్షలు రాసి పాస్ అయ్యిండు. అది కూడా ఆన్లైన్లో పరీక్షలు రాసి మళ్ళా ఉత్తగుంచెటనని బల్ల మీద పండుకొని గూగుల్లో దేవలాడితే డిజిటల్ మార్కెటింగ్ లో కొలువు దొరికిందట తమ్మునికి. ఇంకేముంది, ఇట్లా బల్ల మీదనే వండుకుంటాడు, సెల్ ఫోన్ లో చూసుకుంటే కొలువు చేస్తాడు. గమ్మత్ ఏంటంటే మనోడు టీమ్ లీడర్ కూడా నటనలో. బిజినెస్ టీమ్కి కంపెనీస్కి మేము డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇస్తాము. వాళ్ళ వ్యాపారాన్ని ఆన్లైన్లో ఎలా ప్రమోట్ చేసుకోవాలని కాన్సెప్ట్స్ మీద. సో దాంట్లో నా పాత్ర వచ్చేసి టీమ్ మేనేజ్మెంట్ లీడ్గా నేను వ్యవహరిస్తున్నాను. నా కింద ఆల్మోస్ట్ 7+ మెంబర్స్ ఉన్నారు. పుట్టుకల్నే మాయదారి రోగం ఒకటి వచ్చిందట పాపం. అప్పటి సంది ఇప్పటి వరకు కంటికి రెప్పలోలుగానే కాపాడుకుంటూ వస్తుందట వాళ్ళ అమ్మనాయనలు. చిన్నగున్నప్పుడు డాక్టర్లకు చూపెడితే ఇక ఉన్నంతకాలం గిట్లుండాల్సిందే, వయసు పెరిగే కొద్దిగా రోగం వెలుగుద్ది తప్పితే తగ్గనైతే తగ్గదని చెప్పిలట బాజాప్తా. పుట్టగానే తెలిసింది ఆస్ట్రోజెన్సిస్ ఇంపర్ఫెక్టా అని ఒక రేర్ బోన్స్ డిసీజ్ అని. ట్రీట్మెంట్ కూడా ఏమీ లేదంటే కొంచెం నిరాశ అనిపించింది. ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత అంటే ఆర్గాన్ని సరిగ్గా పనిచేయలేకపోవచ్చు, వినిపించకపోవచ్చు, అది ఇట్లా రకరకాలుగా అనడం జరిగింది. కానీ ఆలోచన విధానం, పరిణితితో ఆలోచించడం ఇవన్నీ వాడిలో ఉన్నాయి. అది ఒక విధంగా బాధగా అనిపించిన వాడి ఎదుగుదల, ఆలోచన, ఆత్మవిశ్వాసం చూసినప్పుడు సంతోషంగా అనిపిస్తుంది. అది ఇన్నరా ఇవాళ రేపు కాలు చెక్కలన్నీ చక్కగా ఉన్నోళ్ళే అడ్డగోలుగా పనిపాట లేకుండా తిరుగుతున్నాయి. ఇవాళ కాళ్ళు చేతులు చక్కగా లేకున్నా, లేచి కూర్చునేటి సోల్పు లేకున్నా కానీ కొలువు చేసుకుంటా గంత జీతం సంపాదిస్తుండే తారీఫ్ చేయాల్సిందే. ఏదైతే కానీ పనిపాట లేకుండా అవయ్యలు తెచ్చి పెడితే తినుకుంటా బలాదులుగా తిరిగేటోళ్ళ దగ్గరికి పిలిచికి వార్త చూపెట్టు. ఇది చూసినాకనైనా సక్కిడికి వస్తారేమో. ఇక అలైవ్ అరైవ్ గత 2 వారాల సంధి ఈ పేరు తెల్వనోళ్లే లేరు. ఎట్లా అంటే బైక్ల మీద పోయేటోళ్ళ నెత్తులకు హెల్మెట్లు పెట్టియాలని రాష్ట్రం పోలీసులు చాలు చేసిన కార్యమే గిది. అయితే కాకీలు వాళ్ళ ఉపాయం చేస్తుంటే కొన్ని ఊర్ల జనాలు వాళ్ళంతట వాళ్ళే హెల్మెట్ రూల్ ఎత్తుకుర్రు. గా ముచ్చట్లు మన పటాస్ వార్తలలో కూడా చూపించినాం. మరి ఏ ఊర్ల పొంటి హెల్మెట్ రూల్ నడుస్తుంది, ఏందా కథ అనేది అట్లా పోయి అరుసుకొని వద్దాం పారి. మొత్తానికి రాష్ట్ర పోలీసుల ఉపాయం గట్టిగా పనిచేస్తుంది పో. ఏ గడియల అలైవ్ కార్యం ఎత్తుకుర్రో అప్పటి సంధి జనాలల్లా మార్పుగిన అంతే దబ్బినొస్తుంది. వచ్చుడే కాదు, చాలా ఊర్ల పొంటి వాళ్ళంతటా వాళ్ళే ఫ్లెక్సీలు కట్టి హెల్మెట్ పెట్టుకోవాలని ప్రచారం కింద చేస్తున్నారు జనాలు. గిట్టనే మైబాద్ జిల్లా ఎస్పీ శబరీష్ సారు వాళ్ళ జిల్లా దిక్కు అలైవ్ కార్యం గట్టిగా తీసుకుండు. అయితే మొదటి మలకల మండలానికో 2 ఊర్లు, మున్సిపాలిటీకో 3 వార్డులు లెక్కన తీసుకురాట. ఇక ఆడికి బోవుడు హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలనో చెప్పుడు. అట్లా 36 ఊర్లలో మీటింగ్లు పెట్టి పూసగుచ్చితే అన్ని ఊర్ల జనాలు నో హెల్మెట్ నో ఎంట్రీ బోర్డులు పెట్టి హెల్మెట్ వాడకాన్ని గట్టిగా తీసుకుర్రు. అన్నట్లు ఈ 36 ఊర్లలో 8,100 బైకులు ఉంటే అందులో 3,200 మందికి హెల్మెట్ ఉండేనట ఇదివరకు. కానీ పోలీసు వాళ్ళు ఏమంట అలైవ్ కార్యం పెట్టిర్రో గా దెబ్బకు కడవ 4,900 మంది సుతా కొత్త హెల్మెట్ కొన్నారు. అంటే 36 ఊర్లలో 100% హెల్మెట్ ధరిస్తారు అన్నట్టు. ఇక ఇదే ముచ్చట మీద జిల్లా ఎస్పీ సార్ మాట్లాడుకుంటా 36 గ్రామ పంచాయతీలు 100% హెల్మెట్ పెట్టుకుంటున్నాయి. 2వ విడతలో 54 ఊర్లు అనుకుంటున్నాం. ఆడ సుత 100% హెల్మెట్ పెట్టుకునేటట్టు చూస్తామని మాట్లాడుకొచ్చిండు. ఏదేమైనా పోలీసు వాళ్ళు మీటింగ్లు పెట్టి చెప్పేదాకా కాదు, బండి ఎక్కినామంటే నెత్తి మీద చిప్ప ఉండాల్సిందే. అది వాళ్ళ కోసం కాదు, మన కోసం, మన ఇంటిల కోసం అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు.